అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కడిలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో శివాలయ నిర్మాణానికి 55 లక్షలు మంజూరు చేసినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా తమ గ్రామం మార్గంలో వెళ్తున్న తరుణంలో గ్రామస్తులు అభినందనలు తెలిపి గ్రామ సమస్యలు వివరించడం జరిగిందన్నారు. తమ గ్రామానికి గత 20 సంవత్సరాల క్రితం సొంతంగా నిర్మించుకున్న ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉందని, దాని అభివృద్ధికి సహకారం అందించాలని కోరిన వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. నేడు టీడీటీ దేవస్థాన ఆధ్వర్యంలో తమ గ్రామ శివాలయ అభివృద్ధి నిర్మాణానికి 55 లక్షలు మంజూరు చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కు తమ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. శివయ్య కట్టించేసి ఇలా అన్నారు కదా, అదే కన్ఫర్మ్ యాక్చువల్గా అని రాసినారు. ఏఎస్ఆర్ జిల్లా పాడేరు మండలం కాడిలి పంచాయతీ వర్తనపల్లి గ్రామం శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం పూజారిగా సరమండ తిరుపతిరావు మాట్లాడుతున్నాను. కాబట్టి అలానే ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. ఈ డిప్యూటీ సీఎం గారు పర్యటన సందర్భంగా మా యొక్క గ్రామాన్ని సందర్శించి ఈ యొక్క గ్రామానికి గ్రామస్తులు గ్రామ ప్రజలకు అందరికీ విచ్చేసి మా యొక్క శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ఇచ్చేసి ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి యొక్క పనుల నిమిత్తము ఆ యొక్క నిర్మాణ నిమిత్తము ఆ యొక్క విధిని అన్ని కూడా నేను సహకరిస్తాననేటువంటి అని డిప్యూటీ సీఎం గారు మాకు చెప్పారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వాళ్ళు సహకరించి ఈ యొక్క శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసి శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యొక్క నివేదనని గ్రహించి గ్రామ ప్రజలు ఒక ఆవేదనని కూడా గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మా గ్రామస్తులందరూ కూడా మీరు ఈ యొక్క గ్రామాన్ని విచ్చేసిన వలన మాకు ఈ యొక్క ఆలయం నిర్మాణం చక్కగా బాగుపడుతుందని ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా, మళ్ళీ ఈ గ్రామం కూడా మీరు కూడా దత్తతగా తీసుకుంటూ ఈ గ్రామానికి కూడా ఒక మంచి నిర్మాణం చేయవలసిందిగా మరి అలాగే శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా దీనికి సహకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామంలో గతంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పర్యటనలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామ దేవత అయిన శివాలయాన్ని సందర్శించి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఈ ఆలయాన్ని చూసి తరించుకుపోయి ఈ ఆలయ నిర్మాణానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుకున్నందుకు ఈ గ్రామస్తులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ దేవాలయ నిర్మాణానికి 55 లక్షలు టీటీడీ దేవస్థానం నుండి మంజూరు చేయడం అన్నది ప్రత్యేకంగా ఈ గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. దీన్ని ఈ గ్రామస్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యొక్క గ్రామాన్ని సందర్శించి మా యొక్క శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంకు వచ్చి ఈ ప్రభుత్వం ద్వారాగా 55 లక్షల రూపాయలు టీటీడీ ద్వారాగా శాంక్షన్ చేయడం వల్ల గ్రామ ప్రజలందరూ కూడా మేము సంతృష్టి వాతావరణంగా మేము ఉన్నాం. కాబట్టి వాళ్ళని మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఫస్ట్ టైం ఇంతమంది రాజకీయ నాయకులు చాలా మంది గెలిచారు కానీ ఎప్పుడు ఎవ్వరు మా ఊరిని సందర్శించినట్టే ఇప్పటి వరకు, నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు తెలీదు. డిప్యూటీ సీఎం గారు మా గ్రామాన్ని పర్యటించి మా గుడి కోసం మేము చెప్పగానే ఆయన వచ్చి గుడిని సందర్శించి మాకు ఇలాగ టీటీడీ కళ్యాణ మండపం ద్వారా 55 లక్షలు గ్రాంట్ చేసినందుకు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ మా గ్రామం తరపున మేము చెప్పుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ నిర్మాణం కూడా కొంచెం ఎర్లీగా జరిగేటట్టు చూస్తే మా గుడి ఓపెనింగ్‌కి కూడా ఆయన రావాలని మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా వర్తనపల్లి గ్రామంలో ప్రత్యేకంగా శివాలయ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను వెంటనే మంజూరు చేసి నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టి నిర్మించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రారంభించాలని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తుల ఆనందానికి అవధులే లేదని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని సందర్శించడం అనేది ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉన్నారు గిరిజన ప్రజల కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలన్నిటినీ కూడా గిరిజన ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.